పిల్లలు ఒక చిన్న మాటకే ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంటారు. మనం అనుకుంటాము నేననింది ఒక చిన్న మాట కదా! ఇంత ఘనంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అని. ఇక ఈ వీడియోలో సరదాగా అలా పిల్లల గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. మనం తప్పు చేస్తున్నామా? పిల్లలు తప్పు చేస్తున్నారా? లేదంటే మన వల్ల వాళ్ళు అలా అవుతున్నారా? లేదంటే ఇంకేమైనా కారణాలున్నాయా? అని చెప్పేసి నేనైతే పిల్లల కోసం కొంచెం టైం అంటూ పెట్టుకుంటాననమాట. వాళ్ళు లేనప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళొచ్చేసాక ఇక వాళ్ళని తీసుకొని ఒక 2 అవర్స్ అయితే అలా పార్క్‌లో వాళ్ళకు టైంనైతే స్పెండ్ చేస్తాను. ఇక పార్కుకొచ్చాక వాళ్ళకు నచ్చినట్టు మట్టిలో కానీ, వాళ్ళు నచ్చిన దగ్గర ఆడనిస్తాను. అరే బట్టలు మాస్తాయి కదా! అలా అనేమి అనను. ఇంకొకటేంటంటే వాళ్ళు మట్టిలో ఆడుకొని వాళ్ళకు నచ్చిన యాక్టివిటీ చేశారంటే వాళ్ళ మనసుకి, వాళ్ళ మైండ్‌కు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇక మనం ఒకటి గమనియాలి. వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారా? లేదా డేంజర్‌గా ఉన్నారా? అని మనం అదొక్కటి చూసుకుంటే చాలండి. ఇకేంటంటే ఈ మధ్య మా పెద్దవాడితో నేను గమనించేది ఏంటంటే ఏదైనా హోంవర్క్ కానీ, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏ ఏంటి ఇలా తప్పు చేసావు? ఈ చిన్నది కూడా రాదా? అని నేను అనేస్తాననమాట తక్కువ. అలా అనడం వల్ల చాలా ఫీల్ అయ్యేవాడు. ఎందుకు మా మమ్మీ ఇలా అంటుందని మూడో వెళ్ళిపోతాడు. అంటే ఏదే మూడ్‌లోకి వెళ్ళిపోతాడు. ఇక నేను తర్వాత ఒకసారి తనని మా వాడిని కూర్చోబెట్టుకొని అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను చిన్నదే కదా అన్నాను అంటే అప్పుడు చెప్తున్నాడు. మమ్మీ స్కూల్‌లో కూడా అంతే, బయట కూడా అంతే. నేను ఏదైనా ఆడుకున్నప్పుడు కానీ నేను గెలవకపోతే నాకు ఇలా బాధేస్తుంది. నేనే ఫస్ట్ రాకపోతే నాకు ఇలా బాధేస్తుంది అని. నేను అప్పుడు అనుకున్నాను. ఇక తన ఏమంటారు, తన మైండ్‌లో అలా ఉండిపోయింది. ఇక అప్పటి నుంచి నేను చెప్తూ వచ్చేదాన్ని. అలా అనేం కాదు. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో అన్నీ మనకు అనుకున్నట్టు జరగవు. కానీ సిట్యుయేషన్‌ని కూడా మనం పాజిటివ్ వేలో తీసుకోవాలని ఇలా చెప్తూ రాంగా చాలా మార్పు తనలో. కానీ మనం అనుకుంటాం అబ్బా! కోపంలో అనేసానే అని. ఒక్కోసారి మన చిన్న మాట కూడా వాళ్ళ మనసుని చాలా బాధ పెడుతుంది. ఇక ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండి వాళ్ళని ప్రశాంతంగా ఉండేలాగా చేశామనుకోండి చాలా ఈజీగా మారుతారు పిల్లలు. వాళ్ళ మనసు ఎలా అంటే మల్లెపూల్లా ఉంటది. అంత స్వచ్ఛమైన మనసు అనమాట. చిన్న ఏజ్‌లోనే మనం అన్నీ నేర్పించుకుంటా వచ్చామంటే అసలు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వరు. ఎంత ఇండిపెండెంట్‌గా ఉంటారో పిల్లలు అసలు చాలా హ్యాపీ అనిపిస్తది. ఇక గ్రీన్‌గా ఉన్న ప్లేసెస్‌లో కానీ, మంచిగా వాళ్ళకు ప్రశాంతంగా ఉన్న ప్లేసెస్‌లో కానీ తీసుకెళ్ళామంటే నచ్చినట్టు ఆడుకుంటారు. మీరు ఇలానే చేయండి అని నేను చెప్పను. పిల్లల మైండ్ అంతా ఒకలాగే ఉండదు. ఒక్కొక్కరి మైండ్ ఒక్కోలా ఉంటదనమాట. కొందరు ఒక విషయాన్ని చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. కొందరు తీసుకోలేరనమాట. మనం కూడా మన పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చకూడదు. వాళ్ళలాగా పని చేయి, వీళ్ళలాగా పని చేసుకో, వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో, వాళ్ళు చూడు ఎంత బాగా ఏమంటారు గేమ్స్ ఆడుతున్నారో, నువ్వెందుకు చేయలేకపోతున్నావని కంపారిజన్ ఉండకూడదు. మన పిల్లలు ఎలా ఉన్నారని మనం చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళతో పోల్చకూడదు. కానీ అలా అని చెప్పేసి మరీ పిల్లలను ఏమీ అంటే చేయలేని పరిస్థితిలో ఉంచకూడదనమాట. కొంచెం పిల్లల్ని కూడా మంచి వేలో చెప్పామంటే మంచిగా నేర్చుకుంటారు. ఇక అందరి పిల్లల మైండ్ సెట్ ఒకేలా ఉండదు. అందరి పిల్లలు ఒకేలాగా చేయరు. కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొందరు అన్నిట్లోకి వెళ్ళిపోతారు. కొందరు చాలా బాగా మాట్లాడతారు. కొందరు చాలా బాగా కమ్యూనికేట్ అవుతారు. కొందరు చాలా డల్‌గా కూర్చుంటారు. కొందరు అసలు ఎవ్వరితో మాట్లాడరు. అలా అని చెప్పేసి వాళ్ళు ఏమీ చేయలేరని కాదు. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటది. వాళ్ళ మైండ్ సెట్‌కి తగ్గట్టు మనం వెళ్ళి, మనం వాళ్ళకి గనక హెల్ప్ చేస్తూ వచ్చామంటే చాలా ఈజీగా మారుతారు. చాలా మంచిగా ఉంటారు. వాళ్ళకు నచ్చిన ప్లేస్‌కి తీసుకెళ్ళడము, మనం వాళ్ళను ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళమని ఎవరైనా అడిగారనుకోండి, మనకు టైం కుదరకపోతే ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే ఎళ్దాము. అలా సర్ది చెప్పుకోవాలనమాట. వాళ్ళలో ఒక నెగెటివ్ ఫీలింగ్ అనేది రాకుండా చేయాలి. వాళ్ళు ఒక 3, 4 టైమ్స్ అడిగారనుకోండి, మనం తీసుకోకుండా అలానే ఉన్నామనుకోండి, ఇంక వాళ్ళకొక నెగెటివ్ ఫీలింగ్ వస్తది. నేనెక్కడికెళ్దామని అడిగినా కూడా మా మమ్మీ, మా డ్యాడీ మమ్మల్ని తీసుకెళ్లరు అని. అలా కాకుండా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి,
మనకు టైం ఉన్నప్పుడు కనుక వాళ్ళని తీసుకెళ్ళామంటే వాళ్ళకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక పిల్లలకు ఒక స్వేచ్ఛని ఇవ్వాలి. ఏదైనా మనతో షేర్ చేసుకునేలాగా చెప్పాలి. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అలా అని చెప్పేసి మనం వదిలేయకూడదు. ఏం చేసినా కూడా ఏం కాదులే అని మాత్రం వదిలేయకూడదు. ఇక అక్కడ తప్పు జరుగుతుందా ఒప్పు జరుగుతుందా అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి.